అనగనగా ఒక పల్లెటూరు పచ్చని పంటపొలాలతో నది ప్రవాహంతో అందంగా వెలుగుతూ ఉండేది. ఆ ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు రామయ్య, కృష్ణయ్య నివసించేవారు. రామయ్య అన్నయ్య, కృష్ణయ్య తమ్ముడు చిన్ననాటినుంచి ఒకే ఇంట్లో కలిసి పెరిగారు. కాలం గడిచింది. ఇద్దరికీ వివాహాలు జరిగాయి. ఇద్దరూ తమ తమ జీవితాల్లోకి అడుగుపెట్టారు. ఆపైన కొన్ని కుటుంబ విషయాలు, అశ్రద్ధలు, కొన్ని అవగాహన లోపాల వలన ఇద్దరూ వేరువేరు ఇళ్లల్లోకి వెళ్లారు. వారికి ఒక్కటే పెద్ద పొలం ఉండేది. తల్లిదండ్రుల మరణానంతరం ఒక్కొక్కరికి చెరిసగం పొలం వచ్చింది. అన్నదమ్ములు ఇద్దరూ తమ తమ పొలంలో విత్తనాలు వేసి వ్యవసాయం చేస్తూ జీవించసాగారు. అన్నయ్యకి పిల్లలు లేరు. అన్నావదిన వాళ్ళిద్దరూ మాత్రమే ఉంటారు. రేపటి రోజున వయసు వచ్చేసినప్పుడు, ఆరోగ్యం తగ్గినప్పుడు వాళ్ళిద్దరూ ఒంటరిగా ఇబ్బంది పడతారేమో. ఇలాంటి ఆలోచనలతో తమ్ముడు కృష్ణయ్య తన పంట పండినప్పుడల్లా కొన్ని బస్తాల ధాన్యాన్ని తీసుకుని రాత్రిపూట ఎవరూ చూడనప్పుడు చప్పుడు చేయకుండా అన్నయ్య ధాన్యము నిలువ చేసేవద్ద పెట్టేశాడు. అతడు ఇది గోప్యంగా చేసేవాడు. ఎవరికీ చెప్పలేదు. ఇది నా బాధ్యత అనుకునేవాడు. తమ్ముడికి 3 పిల్లలు, ఒకే సంపాదన. వాళ్లు పెద్దవాళ్లయ్యే వరకు ఖర్చులు ఎక్కువ. నేను తమ్ముడికి చేతనైనంత సాయం చేయాలి. ఇలాగే అన్నయ్య రామయ్య కూడా రాత్రిపూట ఎవరూ చూడకుండా తన పంటలోంచి కొన్ని బస్తాల ధాన్యాన్ని తమ్ముడి గదిలో వేసేవాడు. వీరిద్దరి మధ్య ఇది మౌనమైన ప్రేమలా, మృదువైన సేవలా సాగేది. ప్రతి సంవత్సరం ఇదే తంతు. ఇద్దరూ ఒకరికొకరు తెలియకుండా ఒకే విధంగా ధాన్యం నింపేవారు. ఎవరికీ ఇది తెలియదు. చంద్రుడు వెలిగిన శుభరాత్రి. వర్షం పడలేదు. ఆకాశం స్పష్టంగా ఉంది. రామయ్య తన చేతితో ధాన్యం తీసుకుని తమ్ముడి ధాన్యము వైపు వెళ్తున్నాడు. కృష్ణయ్య కూడా అదే సమయంలో అన్నయ్య గదివైపు తన బస్తాలను మోస్తూ వస్తున్నాడు. అర్ధరాత్రి ఆ ఇద్దరూ ఎదురెదురుగా గది దగ్గరలో కలుసుకున్నారు. అబ్బా, నువ్వా? ఏమిటీది? మరి నువ్వేం చేస్తున్నావన్నయ్యా? ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆశ్చర్యపోయారు. కొంత నిమిషం నిశ్శబ్దం. ఆ తర్వాత నవ్వారు. ఇద్దరి కళ్లలో ఆనంద బిందువులు ఒకరిపై ఇంకొకరికి ఉన్న ప్రేమను చూసి గర్వపడ్డారు. నువ్వు నా గురించి ఎంతలోతుగా ఆలోచించావురా తమ్ముడు? అన్నయ్యా, నువ్వు కూడా నాకు భరోసాగా నిలిచావు. నువ్వంటే నాకు ప్రాణం. ఆ తరువాత ఊరివాళ్లందరూ అన్నదమ్ముల ప్రేమను గర్వంగా చెప్పుకునేవారు. అన్నదమ్ములంటే రామయ్య, కృష్ణయ్యలాంటివాళ్లా ఉండాలి అనేవారు.